నిరుద్యోగ సమస్య లేకపోతే ఒక పక్కన అన్నిట్లోని నిరుద్యోగ ప్రక్షాళన సమస్య రావాలి కదా. పరిశ్రమలు రావాలని ఏదోటి అదే అంటే అన్నాను. అందుకనే అవినీతి పిచ్చి లంచాలు ఇవన్నీ రూపు మాపాలి అని చెప్పి మా చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం కానీ ఇప్పటికీ అటువంటి పరిస్థితులు ఏం లేవు. మేము బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నాం కానీ ఓకే అటువంటిది ఎప్పుడు వస్తుందో ఏంటో ఇదేనే కాదు ఏదైనా అంటే టాపిక్ కాకపోయినప్పటికీ ఇంతకుముందు అత్యాచారాలు ఈ హత్యల గురించి కూడా రామ్మోహన్ రావు గారు చెప్పారు కాబట్టి ప్రతి సందర్భంలోనే అనుకుంటూనే ఉంటాం. ప్రతి వార్త చదివినప్పుడు ఇదే ఆఖరిది అవ్వాలి అని చెప్పి అదొకటే కాదు, కుక్కలకు సంబంధించి పిల్లలు చంపేస్తున్నప్పుడు కుక్కల దాడికి సంబంధించి లేదంటే ఈ వెహికల్ సంబంధించి యాక్సిడెంట్ సంబంధించి అతి వేగంగా వస్తుంది ఏదో ఒకటి కంట్రోల్ చేయాలి కదా. ఎట్టుపోతున్నాము, ఎక్కడికి వెళ్ళిపోతున్నాము, ఎప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడుకున్నాం తప్ప జరగకుండా ఉండేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నాము అనేది ఒక్కొక్కసారి బాధేస్తుందండి. ఎటువంటి చర్యలు అనే దాని గురించి ఇప్పుడు మెయిన్గా ఏదైనా చెప్పొచ్చు, నాయకుల పైనుండి ఏదైనా మాట్లాడచ్చు, పొలిటికల్ లీడర్స్ పాలిటిక్సే మాట్లాడుతూ ఉంటారు. నేను నంబటి రాంబాబు కానీ బొత్స కానీ ఇంకా సువన్ నేతలు కానీ కింద ఏదైతే నష్టపోతున్న ప్రజలు ఉంటారు చూడండి, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం లభించాలంటే చాలా కష్టం. అసలు పాపం ఎవరిది? వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళారు, వాళ్ళ జీవనం పొట్టకూటి కోసం ఎక్కడి నుంచి వచ్చి ఉద్యోగాలకు వెళ్ళారు, ప్రాణం పోయింది, పెద్ద దిక్కు లేరు. ఎవరిదా పాపం? ఎవరిది నిర్లక్ష్యం? ఎవరి నిర్లక్ష్యం వల్ల ఎవరు నష్టపోతున్నారు? ఎస్, మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా కన్సిడర్ చేసుకుని ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. చాలా పాయింట్స్ చెప్పారు. ఇది ఒక ప్రభుత్వాన్ని ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక రవికిరణ్, ఒక ఆశా గారు ఒక్కరితో చేసే పని కాదండి. ఇది కలెక్టివ్ గా సమాజం, ప్రభుత్వం అంటే సమాజంలో వచ్చే వ్యక్తులే. ఇప్పుడు మీరు రేపులు అన్నారు, ఇది అందరి సమస్య. ఇప్పుడు నా ఇంట్లో సమస్య, మీ ఇంట్లో సమస్య, అందరి సమస్య. నా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మీ ఇంట్లోనే ఉన్నారు, అందరూ ఉన్నారు. సో మన ఇంట్లో మన పిల్లల్ని ఎలా పెంచుకుంటున్నాం అనేది ఇట్ హాస్ టు స్టార్ట్ ఫ్రమ్ అవర్ హౌస్ ఫస్ట్. ప్రభుత్వం చేస్తారు, అలాగే మనం సమాజం కూడా దీనిలో ఉండాలంటున్నాను నేను. అనేది ఏంటంటే ఈ యొక్క ఇప్పుడు కుక్కలు పిల్లల మీద దాడి చేసి చంపుతారు. కాకినాడలో జరిగింది ఆ ఘటన. కాకినాడలో ఒక 7 నెలల పిల్లలను కుక్క వచ్చి మా కుక్కల పెరద ఎంత ఉంటుందంటే కాకినాడ, నేను అనేకమైన నగర అధ్యక్షులు అనేక కంప్లైంట్ ఇచ్చాను. అదే నగర కమిషనర్ నేనేం చేయలేనంటే చేసుకుంటే బేటాను ఎవరు వస్తున్నారు, వాళ్ళు మా మీద కేసులు వేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చేయటం మానేస్తున్నారు. ఇదివరకు మా చిన్నప్పుడు అయితే కుక్కలు కుక్కలు బండి వచ్చి పట్టుకుపోయేది. తీసుకొని హైదరాబాద్ లో చూస్తున్నాం, స్టెరిలైజేషన్ చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఒక పాయింట్ అన్నారు రవికిరణ్ గారు మీరు చెప్పిన పాయింట్ కి ఎప్పుడైనా అబ్జెక్షన్ చెప్పలేదు, ఎందుకంటే మీరు క్లియర్ కట్ గా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. కానీ ఈసారి మీరు అన్నటువంటి మాట ఆడపిల్లల్ని పెంచినప్పుడు ఇంట్లో చెప్పాలి అని చెప్పి ఆ మాట నేను ఖండిస్తున్నానండి. ప్లీజ్, ఎందుకంటే ఆడపిల్లల్ని పెంచడంలో తప్పు కాదు, ఒకవేళ పెంచి విధానం కూడా కరెక్ట్ గా ఉండాలి. కానీ 6 నెలల పసిగుడ్డికి పెంపకం గురించి ఏం తెలుస్తుందండి? నేను అంటుంది అది కాదు, నేను ఆడపిల్లలు పెంచాలి అది కాదు నేను అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేనేది ఏంటంటే మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, మగపిల్లలు గాని ఆడపిల్లలు గాని ఎవరన్నా ఎలా పెంచాలి, తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి, మగవాళ్ళకి చెప్పాలి ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా చెయ్యాలి. సో మనకున్నటువంటి సమాజంలో సగభాగమైనటువంటి మన ఆదిశక్తి స్వరూపమైనటువంటి టాపిక్ డివైట్ అవుతుంది కానీ పనికొచ్చే అంశమే కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను అనుకోవచ్చు. టాపిక్ డివేషన్ వెళ్ళనివ్వరు కానీ మాట్లాడుతున్నామని. చెప్పండి ఆశా గారు ఒక్క మాట. అదే టాపిక్ డైవర్ట్ అయినా సరే ఒక మాట ఏంటంటే, మనము సామాజిక వివక్షలో మన పిల్లలే కదా, ఇప్పుడు రేపు చేసిన వాడు మనకు సమాజం నుంచి వచ్చిన వాడు ఎక్కడి నుంచి గుట్టల నుంచి రాలే కదా. మగపిల్లల పెంపకంలో, ఆడపిల్లలు కాదు, నా ఉద్దేశం ఏంటంటే మన మగపిల్లల పెంపకంలో శారీరక ధర్మశాస్త్రం, ఆడేంది మొగేంది సెక్స్ ఏంది ఇవన్నీ వివరంగా చెప్పాలి. మనము మగపిల్లవాడు చీపురు పట్టుకుంటారే ఆడపిల్ల చేసే పని ఉంది చేస్తున్నవారని మనం మందలిస్తే మన కుటుంబంలో ఈ వివక్ష దూరం చేస్తే ఒకటి. రెండోది అవగాహన కూడా ముఖ్యం. అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఈ పరిశ్రమల దానికి రేపులకు సంబంధం లేదు. రేపులు అన్ని సామాజిక దురాచారాలు, సామాజిక దుర్మార్గాలు. నా ఉద్దేశం మగపిల్లల పెంపకంలో మనవాడే మనవాడిని మనం సరిగా పెంచుతారేమో నేను అంటున్నాను, ఆడపిల్లలు కాదు. ఇది అంటే ఏదైనా కావచ్చు, టాపిక్ డివైట్ అయినా సమాజ శ్రేయస్సు కొరకు మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి. న్యూక్లియర్ కుటుంబం అయిపోయి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్, ఇంకా చూసుకునే వాళ్ళే ఉండలేదు.